मेरा नाम तहसीन बानो है। मैं रामगिरी केजीबीवी में हिंदी अध्यापिका के रूप में काम कर रही हूँ। 10वीं कक्षा के सभी बच्चों को ऑनलाइन क्लासेस में स्वागत है। मैं आज कण-कण का अधिकारी चौथा पाठ के बारे में जानकारी दूंगी। कण-कण का अधिकारी कविता पाठ है और इसके कवि डॉक्टर रामधारी सिंह दिनकर है। उन्मुखीकरण। सूत काटते थे गांधी जी, कपड़ा बुनते थे, चुनते थे अनाज के कंकर, चक्की पीसते थे। ऐसा था उनका आश्रम, गांधी जी के लिए पूजा के समान था श्रम। उन्मुखीकरण को तेलुगु में प्रस्तुतीकरण कहते हैं। सूत కాతితే थे గాంధీజీ. గాంధీజీ నూలును తీసేవారన్నమాట. చరక తీసుకొని నూలుని తీసేవారు. కపడా బున్తే थे మరియు బట్టల్ని నేసేవారు. చునితే थे అనాజ్ కే కంకర్, ధాన్యం కూడా శుభ్రం చేసేవారు. చక్కీ పీసితే थे, అదేవిధంగా పిండిని కూడా చేసేవారు ఆ ధాన్యంతో. ఐసా థా ఉన్కా ఆశ్రమ్, అటువంటిది వారి ఆశ్రమము. గాంధీజీకే లియే పూజాకే సమాన థా శ్రమ్, గాంధీ గారికి శ్రమ అనేది పూజతో సమానమైనది. ఉన్ముఖీకరణ में पहला प्रश्न देखिए माँ, गांधी जी क्या क्या करते थे? గాంధీ గారు ఏమేమి చేసేవారు? गांधी जी सूत काट कर कपड़ा बुनते थे, अनाज साफ करके चक्की पीसते थे, आश्रम के निर्वाह के लिए श्रम करते थे. సో గాంధీ గారు నూలుని తీసేవారు, అదేవిధంగా బట్టల్ని నేసేవారు, ధాన్యం శుభ్రం చేసి విసరరాయితో పిండిని తయారు చేసేవారు అన్నమాట. అదేవిధంగా ఆశ్రమ నిర్వహణకు శ్రమ కూడా చేసేవారు. గాంధీజీకి అనుసార్ పూజనీయ క్యా హై? గాంధీ గారిని అనుసరించి పూజించదగినది ఏమిటి అంటే శ్రమ్ హీ గాంధీజీకి అనుసార్ పూజనీయ హై, శ్రమే గాంధీ గారిని అనుసరించి పూజించదగినది. और तीसरा प्रश्न देखिए, हमारे जीवन में श्रम का क्या महत्व है? మన జీవితంలో శ్రమకున్న విలువ ఏంటి అంటే हमारे जीवन में श्रम का बड़ा महत्व है, क्योंकि श्रम से ही सब कुछ संभव होता है. మన జీవితంలో శ్రమ చాలా గొప్పదైనది, ఎందుకంటే శ్రమ వలనే మనము సర్వము లభిస్తుంది లేదా సర్వము పొందగలుగుతాము. उद्देश्य देखिए, सामाजिक काव्य सृजन की प्रेरणा के साथ साथ छात्रों में समाज कल्याण व उदारता की भावना का विकास करना और उन्हें श्रम का महत्व बताकर उसके पद पर आगे बढ़ने की प्रेरणा देना इस पाठ का उद्देश्य है. సో ఇక్కడ ఉద్దేశం ఏమిటి అంటే సామాజిక కావ్య రచనలలో ప్రేరణను కలిగించడంతో పాటు విద్యార్థులలో ఆ భావాలను వికసింపజేయడము, అలాగే శ్రమ యొక్క విలువను తెలియజేసి ఆ మార్గంలో ముందుకు కదిలేటట్టు తయారు చేయడం ఈ పాఠ్యం యొక్క ముఖ్య ఉద్దేశము. हर कविता की अपनी अपनी विशेषता होती है. इसकी विशेषता ओजपूर्ण व प्रेरणापद भाषा है. इसके कवि डॉक्टर रामधारी सिंह दिनकर हैं. इनकी प्रसिद्ध रचना कुरुक्षेत्र से यह कविता ली गई है. ప్రతి కవితకు తన ప్రత్యేకత ఉంటుంది కదా, అదేవిధంగా దీని యొక్క ప్రత్యేకత ప్రేరణాదాయకమైనటువంటి భాష. అదేవిధంగా దీని రచయిత అయినటువంటి రామ్ధారి సింహ్ దినకర్ రచించినటువంటి ప్రఖ్యాతిగాంచినటువంటి కురుక్షేత్ర నుండి ఈ కవితని తీసుకోవడం జరిగింది. कवि परिचय. डॉक्टर रामधारी सिंह दिनकर हिंदी के प्रसिद्ध कवियों में से एक हैं. इनका जन्म सन 1908 में बिहार के मुंगेर जिले के सिमरिया गांव में हुआ था तथा निधन सन 1974 में हुआ. इन्हें हिंदी का राष्ट्र कवि भी कहा जाता है. उर्वशी कृत के लिए इन्हें ज्ञानपीठ पुरस्कार से सम्मानित किया गया. रेणुका
कुरुक्षेत्र, रसिमर्थी, परशुराम की प्रतीक्षा, रसवंती आदि इनकी प्रमुख रचनाएं हैं. డాక్టర్ రామ్ధారీ సింహ్ ప్రసిద్ధిగాంచినటువంటి హిందీ కవులలో ఒకరు. ఆయన క్రీస్తు శకం 1908వ సంవత్సరంలో బీహార్కు చెందినటువంటి ముంగేర్ అనేటువంటి ప్రదేశంలో జన్మించడం జరిగింది. అదేవిధంగా క్రీస్తు శకం 1974లో మరణించారు. వీరిని హిందీ జాతీయ కవి అని కూడా అంటారు. ఇతనికి ప్రఖ్యాతిగాంచినటువంటి ఉర్వశి అనే రచనకు గాను జ్ఞానపీఠ్ అవార్డుతో పురస్కారంతో ఇతన్ని సన్మానించడం జరిగింది. రేణుక, కురుక్షేత్ర, రసిరథి, పరశురామ్ కి ప్రతీక్ష, రసవంతి మొదలైనటువంటి ఇతని యొక్క ప్రముఖమైనటువంటి రచనలు. मेहनत ही सफलता की कुंजी है. मेहनत करने वाला व्यक्ति कभी नहीं हारता, वह हमेशा सफल होता है, क्योंकि काल्पनिक जगत को साकार रूप देने वाला वही है. इसके कण कण के पीछे उसी का श्रम है, इसलिए वही कण कण का अधिकारी है. శ్రమించేవాడు ఎప్పుడూ కూడా ఓడడు, ఎందుకంటే అతడు శ్రమ పడుతున్నాడు కాబట్టి ఖచ్చితంగా విజయం అనేది పొందుతాడు. ఊహించినటువంటి జగత్తుకి తను నిజరూపం ఇచ్చేటువంటి వ్యక్తి అతడే కాబట్టి ప్రతి అణువు యొక్క వెనుక అతడి శ్రమ ఉంది కాబట్టి అందువల్లే అతడు అణువుకి అధికారి. एक मनुष्य संचित करता अर्थ पाप के बल से और भोगता उसे दूसरा भाग्यवाद के छल से. దీని యొక్క అర్థము, ప్రపంచంలో ఒక మనిషి పాపం చేసి శక్తిని ఉపయోగించి ధనమును సంపాదిస్తే ఆ ధనాన్ని ఇంకొక వ్యక్తి యోగం అనేటువంటి పేరుతో మోసంతో అనుభవిస్తాడు. ఇదే ప్రపంచం యొక్క నియమము. नर समाज का भाग्य एक है, वह श्रम वह भुजबल है, जिसके सम्मुख झुकी हुई पृथ्वी विनीत नभुतल है. దీని యొక్క అర్థం ఏమిటి అంటే, శ్రమ భుజబలమే మానవ సమాజపు ఒకే ఒక్క ఆధారము, అదేవిధంగా అదృష్టము. శ్రమ ముందు భూమి కూడా తల వంచుతుంది, ఆకాశం కూడా వినయంతో వంగుతుంది. శ్రమతో మనిషి అసంభవాన్ని కూడా సంభవం చేయగలగడని దీని యొక్క అర్థము. అంటే శ్రమ ఉంటే ఏ పని అయినా అసంభవం అనే పనిని కూడా మనం సంభవం చేయవచ్చు. जिसने श्रम जल दिया उसे पीछे मत रह जाने दो, विजित प्रकृति से पहले उसको सुख पाने दो. దీని యొక్క అర్థం ఏమిటి అంటే, శ్రమ చేసి ఆ సఫలత అనేటువంటి ఆ విజయాన్ని సాధించినటువంటి ఆ మనిషిని ఎప్పుడూ కూడా మనము వెనుక ఉండనివ్వకూడదు. అనగా శ్రమ చేసినటువంటి వాణిని సుఖాన్ని పొందేటకు ముఖ్యంగా దూరంగా ఉంచకూడదు. గెలుపొందినటువంటి ప్రకృతి నుండి అతడు సుఖాన్ని పొందేలాగా మనం చూడాలి. जो कुछ नयस्त प्रकृति में है वह मनुष्य मात्र का धन है, धर्मराज उसके कण कण का अधिकारी जन जन है. దీని యొక్క అర్థం ఏమిటి అంటే, ఈ విలువైనటువంటి ప్రకృతిలో ప్రతి వస్తువు మానవులందరిది. ఈ భూమి మీద ఉండేటువంటి ప్రతి అణువు మీద మానవులకే అధికారం ఉంది. కనుక ప్రకృతిలోని అన్ని వస్తువులు సమానంగా మానవులకు పంచాలి. ఇదే ధర్మము. ధన్యవాద్.